హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మేము రెడీ అయిపోయి ఒక ఈవెంట్కి వెళ్తున్నాము. ఈవినింగ్ 4:30 అట్లా అయిపోయింది టైము. బయట చూస్తేనేమో సన్నీగా అనిపిస్తుంది, కానీ ఇంకా ఇక్కడ వెదర్ని నమ్మలేమన్నమాట. బయట సన్న కనిపిస్తున్నా చాలా చలి ఉండిద్ది. ఇంకా అందుకే జాకెట్లు అవి తీసుకొని వెళ్తున్నాం. అసలు చూస్తుంటే ఎండ మొహం మీద పడుతుంది, కానీ చలి ఉందన్నమాట. ఇంకా ఈవెంట్ దగ్గరికి వచ్చేసాం. ఇంతకీ ఈవెంట్ అనేది చెప్పలేదు కదా. మామూలుగా మేము ఇక్కడ ఐల్స్బెరీ వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగు కమ్యూనిటీ ఉంది అని చెప్పాను కదా. ఐల్స్బెరీ తెలుగు కమ్యూనిటీ ఏటీసీ అని చెప్పి వాళ్ళు మన ఫెస్టివల్స్ని, పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అన్నిటినీ ఒక సెలబ్రేషన్లా చేస్తారనమాట. ఇక్కడ లాస్ట్ టైం మేము సంక్రాంతి ఈవెంట్కి వెళ్ళాం కదా, ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా. సేమ్ వాళ్ళే ఇప్పుడు ఉగాది ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఇంకా దానికి బుక్ చేసుకున్నాం. ఇది ఆ సంక్రాంతి ఈవెంట్ ఏమో మార్నింగ్ టైం ఈవెంట్, ఇది నైట్ టైం అనమాట. ఈవినింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయిపోయిద్ది. ఇంకా ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ అట్లా కారులో వెళ్ళాలన్నమాట. ఇంకా ఈవెంట్ దగ్గరికి వచ్చేసాము. ఆ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఆ ఎంట్రన్స్లో కానీ ఇక్కడ లోపలికి వచ్చినాక డోరు బయట అట్లా వినాయకుడు బొమ్మ పెట్టి లోపలికి రాగానే ఇంక ఇట్లా మనం ఫొటోస్ అవి తీయించుకోవడానికి ఫోటో బూత్ లాగా ఇట్లా ఉగాది థీమ్ తోటి డెకరేషన్ చేశారనమాట. చాలా బాగుంది డెకరేషన్. ఇదంతా అలంకరణ డెకార్స్ అనేవాళ్ళు డెకరేషన్ చేశారంట. చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా మేము కొంచెం ఎర్లీగానే వచ్చేసామన్నమాట. అంటే ఈవెంట్ 4:30కి స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పారనమాట. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 5 అట్లా అయ్యింది. అంటే ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి కదా, పిల్లలు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పి మేము 5 కల్లా అక్కడికి వచ్చేసాము. ఇప్పటికీ కొంతమంది వచ్చారన్నమాట, ఇంకా చాలామంది రావాలి. ఈ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. మేము ఫస్ట్ టైం అనమాట ఆ హాల్కి వెళ్ళటము. అసలు చాలా పెద్దగా ఉంది. ఇంకా మేము నలుగురు కూర్చొని ఉన్నాము. మా చరణ్కి బోర్ కొడుతుంది అనమాట. అంటే ఇంకా ప్రతిమ వాళ్ళు, రాధిక వాళ్ళు, వాళ్ళందరూ రావాలి. ఇంకా మేమే ఫస్ట్ వెళ్ళామన్నమాట. సరే, ప్రోగ్రామ్స్ ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. బయట ఫుడ్ కౌంటర్స్ అవి పెట్టారనమాట. సరే వీడియో తీసుకుందామని చెప్పి బయటకు వచ్చాను. ఇంకా తను సుష్మా గారు అని చెప్పి నేను లాస్ట్ టైం సంక్రాంతి ఈవెంట్కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారని చెప్పాను కదా. ఇంకా తనమాట తను లోపల ఉన్నారేమో అని చూశానండి. మీరు కనిపించలేదంటే అప్పుడే బయట ఉగాది పచ్చడి ఉంది కదా, అది అందరికీ అని చెప్పి ఆ కప్స్లో ఫిల్ చేస్తూ ఉన్నారనమాట బయట. ఇంకా తనని పలకరించి తనతో మాట్లాడినాక ఇంకా అక్కడ ఫుడ్ స్టాల్స్ అవి పెట్టారని చెప్పాను కదా. ఇంకొకటి మీకు చూపిద్దాము అని చెప్పి వీడియో తీశాను. ఇంకా వీళ్ళు ఏంటంటే డ్రింక్స్ సేల్ చేస్తున్నారనమాట. కూల్ డ్రింక్స్, కోక్ అవి, టీలు, కాఫీ అవన్నీ పిల్లలకి ఫ్రూట్ షూట్లైనా అవన్నీ ఇక్కడ పెట్టేసి వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి పాపాజీస్ అని చెప్పి రెస్టారెంట్ అనమాట. ఫేమస్ రెస్టారెంట్, అది మిల్టన్ కేన్స్లో ఉండిద్ది. వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్ పెట్టుకున్నారు. వాళ్ళు అంటే సమోసాలు అవన్నీ బాగా, అంటే అప్పటికప్పుడు సమోసాలు అక్కడ ఫ్రై చేసి వేడివేడిగా అట్లాగా ఇస్తున్నారనమాట. జిలేబీ అవి కూడా పెట్టారు. ఇంకా ఇవి ఏంటంటే ఫుడ్, వెజిటేబుల్ రైస్, పన్నీరు బిర్యానీ, అదే వెజిటేబుల్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అట్లా బాక్సుల్లో పెట్టేసి ప్యాక్ చేసేసి ఉంచారు. 2 బాక్సెస్ వచ్చేసి 10 pounds అని చెప్పి అట్లాగా పెట్టేశారనమాట. ఇంకా వాళ్ళు చాట్ కూడా చేసిస్తున్నారనమాట. సమోసాలు అవి ఉన్నాయి కదా, సమోసా చాట్ అని అట్లాగా చేసిస్తున్నారు. వాటి కోసం ఇవన్నీ ఇట్లాగా మింట్ చట్నీ అవన్నీ అక్కడ అరేంజ్ చేసుకొని ఉన్నారనమాట. ఇవి కూడా ఫుడ్ మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి అక్కడికి వెళ్ళేటప్పటికి. వీళ్ళు చాలా ఫేమస్ అనమాట ఈ రెస్టారెంట్ వాళ్ళు. ఇంకా క్యాప్రినోస్ పిజ్జా అని చెప్పి మన తెలుగు వాళ్ళది అనమాట. వాళ్ళు కూడా అక్కడ స్టాల్ పెట్టారు. నేను అప్పటికి వెళ్ళేటప్పటికి ఇంకా పిజ్జాలు అవి ఇంకా వస్తున్నాయి అనమాట. అందుకే నేను వీడియో తీయలేదు, ఇంకా ఫిల్ చేయలేదు అక్కడ. ఇంకా ఈ పిల్లలు ఇద్దరు ఏంటంటే వాళ్ళు చాక్లెట్ కుకీస్ అవి హోమ్ మేడ్ అనమాట, ఇంట్లో మేక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ సెల్ చేస్తున్నారు. ఆ వచ్చిన డబ్బు మనీని వాళ్ళు ఈవెంట్కి అట్లాగా డొనేట్ చేస్తున్నారనమాట. అంటే దాంట్లో ఇంత అమౌంట్ అని చెప్పి డొనేషన్కి ఇచ్చేసారని చెప్పి చాలా బాగా అనిపించింది ఆ పిల్లల్ని చూస్తుంటే. ఇంకా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇంకా పిల్లలకి ఫేవరెట్ స్టాల్ అనమాట ఇది. చాక్లెట్ ఫౌంటైన్ కాంచి స్టిక్కర్స్, టాటూస్ అని చెప్పి ఇంకా లాలీపాప్స్ అవన్నీ పిల్లలకి ఏదైతే ఇష్టమో అవన్నీ ఈ స్టాల్స్లో ఉన్నాయి అనమాట. వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసేలాగా ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్నీ. ఇంకా ఇతను ఏంటంటే మనకి మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి అట్లాంటివి మనం కస్టమైజ్డ్ మ్యాగ్నెట్స్ అట్లా చేసిస్తారనమాట. ఇంక ఇట్లాగ ఈ స్టాల్స్ అన్నీ పెట్టున్నాయి.
యాక్చువల్గా సంక్రాంతి ఈవెంట్ అప్పుడు ఏంది అంటే మనకి ఫుడ్ పాట్లక్ లాగా అనమాట, అందరం ఫుడ్ చేసుకెళ్ళి అక్కడ తిన్నాం కదా. ఇక్కడ ఈ ఈవెంట్కి ఎట్లా అంటే ఇంకా ఫుడ్ వాళ్ళు పెట్టేది ఏముండదు అనమాట, స్టాల్స్ పెట్టారు కాబట్టి మనకు కావాల్సింది మనం కొనుక్కొని తినచ్చు అనమాట. ఇంకా అవి వీడియోస్ తీసుకున్నాక ఇంకా లోపలికి వచ్చి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా చూస్తూ ఉన్నా ఈ లోపల రాధిక వాళ్ళు వచ్చారనమాట. ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఒక దాని తర్వాత ఒకటి, అసలు అందరూ చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా అసలు ఎంత బ్యూటిఫుల్గా చేశారో. మామూలుగా ఎప్పుడు ఈవెంట్స్ అప్పుడు ఏంటంటే ఆర్గనైజర్స్ మామూలుగా అడుగుతూ ఉంటారంట మామూలు పర్ఫార్మెన్సెస్ ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి. కానీ ఈ ఉగాది ఈవెంట్కి వాళ్ళు అడిగే పని లేకుండానే చాలా ఎంట్రీస్ వచ్చినాయి అంట. మేము పర్ఫామ్ చేస్తాము అని చెప్పి చాలా వచ్చినాయి. ఇంకా వాటిల్లో కొన్ని అంటే లాస్ట్ మినిట్ దాకా ఉన్నాయి ఉంచి మిగతాయి తర్వాత టైం అయిపోయినాక కూడా ఎంట్రీస్ వచ్చినాయి, కానీ వాటిని ఇంకా తీసుకోలేదు. అంటే టైం కూడా సరిపోవాలి కదా అన్ని పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి అంటే అని చెప్పి అని అంటున్నారనమాట. అంటే అంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పర్ఫార్మెన్సెస్కి, వాటికి చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పారనమాట. ఇంకా తను పూజారి గారు అనమాట. ఇంకా ఆ రోజు అంటే ఉగాదికి సంబంధించిన ఈవెంట్ కాబట్టి ఉగాది పంచాంగం అది చెప్పడానికి అని చెప్పి వచ్చారు. అసలు చాలా బాగా చాలా నీట్గా చెప్పారనమాట పంచాంగం. అది నాకైతే చాలా నచ్చింది తను పూజారి గారు చెప్తుంటే. ఇంకా ఈలోపు ప్రతిమా వాళ్ళు కూడా వచ్చారనమాట. ప్రతిమా వాళ్ళు వచ్చారు అనగానే మా చేతిలో పరిగెత్తుకుంటూ పోయి ఆ బొడ్డోని తీసుకొని వచ్చింది. ఇంకా రాశి వారికి 4 రాజపూజ్యం 2 అవమానం, మీన రాశి వారికి 7 రాజపూజ్యం 2 అవమానం. పూజారి గారు పంచాంగం చెప్తున్నారు. మా చైత్ర అడుగుతుంది అనమాట, అంటే రాసులను బట్టి చెప్తారు కదా, మీదే రాసమ్మ నాదే రాసి అని చెప్పి అడుగుతుంది. ఇంకా చైత్రాది చరంది సేమ్ రాసే అనమాట. ఇంకా నాది శరత్ది అడిగి వింటా ఉంటే చెప్తుంది అనమాట, అమ్మ నీకు ఇంత లాభం ఇంత నష్టం వచ్చిద్ది, ఇంత అదే ఆదాయం వ్యయం అంటారు కదా అట్లాగా, ఇంకా రాజ్యపూజ అవమానం ఎంతమ్మా అని చెప్పి ఇని చెప్తుందనమాట. సరే చైత్ర విను అని చెప్పి అన్నాను. ఇంకా పంచాంగం చెప్పడం అయిపోయిన తర్వాత కపుల్స్కి గేమ్ పెట్టారనమాట. ఒక 4 కపుల్స్ని అట్లా రమ్మని చెప్పి గేమ్ పెట్టారు. ఏంటి అంటే ఇట్లా హస్బెండ్స్ చేతులు ఇట్లా చాపేసి ఉంటే ఇంకా వైఫ్స్ ఇవి గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసులను నిలబెట్టాలన్నమాట. ఎవరు ఎక్కువ గ్లాసులు నిలబెడితే వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పి. ఇంకా పెట్టడం ఈజీయే కానీ వాళ్ళంతసేపు జెంట్స్ అట్లా చేతులు పెట్టి నుంచోవడం కొంచెం కష్టమే అనమాట. అయినా బాగా చేశారు. ఇంకా గెలిచిన వాళ్ళకి ఒక పెద్ద ప్రైజ్ ఒకటి ఇచ్చారనమాట, ఒక హ్యాంపర్ లాగా ఇచ్చారు. ఇంకా తర్వాత మళ్ళీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారనమాట. అక్కడ ముందు లంగా ఓని వేసుకున్నారు కదా, వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళతో పాటు డ్యాన్స్ వేయచ్చు అని చెప్పి సేమ్ వాళ్ళు వేసిన డ్యాన్స్కి సాంగ్ పెట్టారనమాట. ఇంక అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి డ్యాన్స్ వేస్తున్నారు. మా చైత్ర కూడా వెళ్ళిందనమాట. చైత్రకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా వెళ్ళింది. కాకపోతే ఏంటంటే ఆ స్టెప్స్ వాళ్ళని చూస్తూ వేస్తుంది అనమాట. ఆ స్టెప్స్ అవి తెలియదు కదా తనకి. ఇంకా అట్లా అందరితో కలిసి డ్యాన్స్ వేయటం మా చైత్రకి ఇష్టం అనమాట. ఇంకా పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తున్నారు. ఇంకా నాకు మా చైత్రకి నాకంటే ఇట్లా చూడటం ఇష్టం అనమాట. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అట్లా నాకు చూడటం ఇష్టం, మా చైత్రకి చేయటము చూడటం ఇష్టం అనమాట. సో మా ఇద్దరికి ఇట్లాంటి పర్ఫార్మెన్సెస్ చూడటం ఇష్టము. కాకపోతే మా శరత్కి మా చరణ్కి వాళ్ళు అంత ఎంజాయ్ చేయలేరనమాట వాటిని. ఇంకా ఫస్ట్ ఏమనుకున్నామంటే ఈ ఈవెంట్కి నేను మా చరణ్ అడిగామన్నమాట, వస్తావారా అంటే నేను రానన్నాడు వాడు. ఇంకా వాడు రాకపోతే శరత్ రావడానికి ఉండదు కదా అంటే నేను అన్నా సరే నేను చైత్ర వెళ్తాం, మమ్మల్ని డ్రాప్ చేసిరా ఆ ఈవెంట్కి మేము ఇద్దరం వెళ్తామని చెప్పి. అట్లానే మేమిద్దరమే ఫస్ట్ బుక్ చేసుకున్నాం అనమాట, వాళ్ళిద్దరూ బుక్ చేసుకోలేదు. ఇంకా ఫస్ట్ ప్రతిమా వాళ్ళు రాధిక వాళ్ళు కూడా వద్దామని అనుకోలేదన్నమాట. ఇంకా సరే ఎవరు వచ్చినా రాపోయినా నేను చైత్ర వెళ్దాము, చైత్ర ఎంజాయ్ చేస్తూ ఉండిద్ది కదా అని చెప్పి అట్లా బుక్ చేసుకున్నాం. ఇంకా తర్వాత రాధిక వాళ్ళు వస్తామన్నారు, తర్వాత ప్రతిమా వాళ్ళు అట్లా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లాగా వస్తామని చెప్పి బుక్ చేసుకున్నారు. ఇంకా చివరికి అందరూ వస్తున్నారు కదా అని చెప్పి ఇంకా శరత్ని నేను అన్నా అనమాట, అందరు ఫ్యామిలీసే వస్తున్నారు కదా వాడికి అంటే ఫస్ట్ వాడు ఏంటంటే ఎవరు రావట్లేదంటే వాడికి ఆడుకోవడానికి ఎవరు ఉంటారు కదా అని చెప్పి వాడు రానని అన్నాడు అనమాట. ఇంకా వీళ్ళందరూ ఇప్పుడు రాధిక వాళ్ళు వస్తే వాళ్ళ అమ్మాయి ఉండిద్ది, హేయాన్ష్ ఉంటాడు, మానస వాళ్ళ అబ్బాయి అట్లా అందరూ ఉంటారు కదా, చరణ్ నువ్వు కూడా ఆడుకోవచ్చు వెళ్దాము అంటే ఇంకా సరే అన్నమాట. ఇంకా లాస్ట్ మినిట్లో అంటే రేపు ఈవెంట్ అనగా ఇవాళ ఈవినింగ్ అట్లాగా వాళ్ళిద్దరికి బుక్ చేసుకున్నారనమాట.
అనమాట. ఇంకా ఫస్ట్లో మేమే వెళ్ళాం కాబట్టి వాడికి అసలు తొయ్యలేదన్నమాట చరణ్కి, వీళ్ళు ఎవరు రాలేదు కదా. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఇంకా వాడు అసలు నాన్ స్టాప్గా ఆడుకుంటానే ఉన్నాడు వాళ్ళతోటి, పిల్లలతోటి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంక ఈ చిన్న పిల్లలు చూసారా, వీళ్ళు ఎంత క్యూట్గా వేస్తున్నారు అంటే ఆ డ్రెస్సులు కానీ వాళ్ళకి ఆ చిన్న చిన్న స్టెప్స్ కానీ, ఇంకా చిన్న పిల్లలు కూడా వేశారు. అంటే నేను వీడియోస్ అన్నీ అంటే పర్ఫార్మెన్సెస్ అన్నీ నేను వీడియోస్ తీసి పోస్ట్ చేయలేను కదా, వీడియో అంత లెంగ్తీ అయిపోతుంది కదా, కొన్ని అట్లా క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా వీళ్ళకి డ్యాన్స్ నేర్పించిన కొరియోగ్రాఫర్ ఉంటారు కదా, ఇంకా ఆయనే అనమాట. ఆయన ఇంకా పిల్లలు దిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన డ్యాన్స్ వేయమంటే ఇంకా ఆయన స్టేజ్ మీదకి వస్తే ఇంకా వీళ్ళిద్దరు యాంకర్స్ అనమాట. ఆయనకి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నోళ్ళు లంగావోని వేసుకున్నారు కదా, తన పేరు అర్చన గారు అనమాట. తను నాకు కొత్తగా పరిచయం అయ్యారు. ఇంకా తను ఏంటంటే ఏటీసీ కల్చరల్ మెంబర్ అనమాట, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళకి మెంబర్ తను కూడా ఒకళ్ళు. ఇంకా తను యాంకరింగ్ చేస్తూ ఉంటారు. ఈవెంట్కి వెళ్ళిన ప్రతిసారి కొంతమంది పరిచయం అవుతూ ఉన్నారు. ఈసారి ఈ అర్చన గారు అని చెప్పి, ఇంకా వంశీ గారు అని చెప్పి, ఇందాక పూజారి గారు వచ్చినప్పుడు బొకే ఇచ్చారు కదా, తను వంశీ గారు అని చెప్పి, శశి అట్లా పరిచయం అవుతున్నారనమాట. ఇంకా లాస్ట్లో ఒకళ్ళు సాహితీ గారు అని చెప్పి, ఇంకా తను నేను వీడియో తీయలేదన్నమాట, లాస్ట్లో పరిచయం అయ్యారు. అంటే మేము ఇంటికి వెళ్ళబోయే ముందు పరిచయం అయ్యారనమాట. ఈసారి ఎప్పుడైనా ఈవెంట్లో కనిపిస్తే నేను పరిచయం చేస్తాను సాహితీ గారిని. ఎంత అంటే కొత్త వాళ్ళే అయినా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, మనకి ఎప్పటి నుంచో తెలుసు అన్న ఫీలింగ్తో మాట్లాడుతూ ఉన్నారనమాట వాళ్ళు. ఇట్లా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటే కొత్త పరిచయాలు కూడా పెరుగుతూ ఉంటాయి అనిపించింది, హ్యాపీగా అనిపించింది. మన తెలుగు వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటే. ఇంకా ఇట్లా ఇక్కడ ఫొటోస్ ఇవి నేను చెప్పాను కదా, సాహితీ గారు పరిచయం అయ్యారని చెప్పి తనే తీశారనమాట. లాస్ట్లో ఇట్లాగా మీకు ఇట్లా వీడియో ఫొటోస్ అవి తీయించుకున్నారా అని చెప్పి అడిగారనమాట. లేదు ఇంకా తీయించుకోవాలంటే నేను తీస్తాను రండి అని చెప్పి తను నాకు వీడియో అది తీశారనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే పిల్లలు బయట ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కదా, ఇంకా డిన్నర్ టైం అయిపోయింది, ఇంకా ఏమైనా తింటారేమో అని చెప్పి బయటికి తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్తే అక్కడ చరణ్ ఏంటి ఏం వద్దు అని చెప్పి అంటున్నాడు. వాడి మైండ్లో ఏముందంటే మేము ఫస్ట్ నుంచి ఈవెంట్కి నేను చైత్రని అనుకున్నాం కదా, చరణ్ శరత్ ఇంట్లో ఉంటారు, ఇంకా చరణ్ని శరత్ అన్నాడు, సరే మీరు అక్కడికి వెళ్ళి అక్కడ డిన్నర్ చేస్తారు కదా, వాడు నేను ఇక్కడ మెక్డొనాల్డ్స్కి అట్లా తీసుకెళ్తానులే అని చెప్పాడు అనమాట. అప్పట్లో అంటే ఈవెంట్కి రాము అనుకున్నప్పుడు ఇంకా వాడికి అదే మైండ్లో పడిందనమాట. నాన్న మెక్డొనాల్డ్స్కి వెళ్దాము, నాకు ఇక్కడ ఏం వద్దు అని చెప్పి అన్నాడనమాట. అందరూ అంటే ఆకలేస్తూ ఉంటే తిన్నురా ఇంకా మెక్డొనాల్డ్స్కి ఇప్పుడు ఎందుకులే తినేయమ్మంటే, వాడికంటే నచ్చినవి అంత వావ్ ఫ్యాక్టర్గా ఉన్నాయి, అక్కడ ఏం లేవంట వాడికి. నాకేం వద్దంటే బయటికి వెళ్ళి మళ్ళీ మెక్డొనాల్డ్స్కి వెళ్ళాలంటే లేట్ అయిపోయిద్దామా, ఆకలేసిద్ది అంటే వద్దు అయినా అక్కడే తిందామని చెప్పి అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి బయట ఫుడ్ పెట్టిద్దామని కూడా వెళ్ళి వాళ్ళు వద్దన్నారని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చేసాము. ఇంకా తను మేయర్ అనమాట, ఐల్స్బెరీ దానికి మేయర్ తను వచ్చారు. ఇంకా తనతో పాటు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ ఉంటారు కదా, మెంబర్స్ వాళ్ళందరితోటి ఫోటో అట్లాగా తీసుకుంటున్నారు. ఇంకా ఈ బుడ్డ పిల్లలు జాతిరత్నాలు అని చెప్పి వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు అన్నమాట. ఎంత క్యూట్గా పాడుతున్నారు. విన్నారా పిల్లలు ఎంత బాగా పాడుతున్నారు, ముగ్గురు అంతే పాడుతున్నారు అనమాట, అంత చక్కగా. వాళ్ళని జాతిరత్నాల టీం అంట వాళ్ళది, అసలు ఎంత క్యూట్గా పాడారు. ఇంకా ఈ ఈవెంట్ వాళ్ళు ఏంటంటే ఒక కాంపిటీషన్లా పెట్టారనమాట. ఏంటి అంటే తెలుగు కాంపిటీషను, తెలుగు అక్షరమాల ఉండిద్ది కదా, అది ఫస్ట్ స్టెప్ అక్షరం అంటే ఆలు ఉంటాయి కదా, వాటిని స్పష్టంగా చెప్పటము. రెండో స్టెప్ ఏంటి అంటే ఒక పద్యం మనం చెప్పటము. మూడో స్టెప్పు ఉగాది ఈవెంట్ గురించి, ఉగాది పండగ గురించి చెప్పాలన్నమాట. ఇట్లా 3 స్టెప్పుల్లాగా పెట్టి మీరు మీ పిల్లలది వీడియో బయట ఒకటి తీసి మాకు పంపించండి, వాటిల్లో బాగా స్పష్టంగా నీట్గా చెప్పిన వాళ్ళని మేము సెలెక్ట్ చేస్తాము అని చెప్పి చెప్పారనమాట. ఇంకా
అట్లా అట్లా చేసిన అంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి అట్లా సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఇంకా మామూలు ప్రైజులు బాగా చెప్పిన వాళ్ళు ఎంతమంది ఒక 5 మెంబర్స్ని అట్లా సెలెక్ట్ చేసినట్టున్నారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇంకా వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట. మా చైత్రాకి చెప్పాను అనమాట. చెప్తే చైత్రాకి అవి వచ్చానమాట. అంటే అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు నేర్చుకుంది, దానికి రాయటం వచ్చు, చెప్పటం వచ్చు. నేను చెప్తానమ్మా అంది, ఏదైనా పద్యం కూడా నేర్చుకొని చెప్తానంది. ఇంకా లాస్ట్ మినిట్ అయ్యేటప్పటికి ఇంకా అది కాక దాని ఏజ్ కొంచెం చిన్నపిల్లలు చెప్తే కొంచెం క్యూట్గా ఉండిద్ది, కానీ దాని ఏజ్ కొంచెం 11 ఇయర్స్ అట్లా ఉంది కదా. నువ్వు పెద్దాని అయిపోయావుగా చైత్ర, ఏముందిలే అని చెప్పి అన్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే పెద్దవాళ్ళు కూడా చెప్పారనమాట. ఇంకా అద్రిత్ మానస వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, వాడికి గిఫ్ట్ వచ్చిందనమాట. ఇంకా వీళ్ళిద్దరూ సింగింగ్ అనమాట, పాడుతున్నారు. ఎంత బాగా పాడుతున్నారంటే అసలు భలే పాడారనమాట. లాస్ట్లో ఇంకా వాళ్ళు పాడుతుంటే అక్కడ యాంకరింగ్ చేసిన వాళ్ళిద్దరూ డ్యాన్స్ వేస్తున్నారనమాట. ఆ సాంగ్ కొంటలన్నీ కొట్టుకో కొంగు తీసి చుట్టుకో ఆ పాట ఏదో ఉండిద్ది కదా, ఆ పాట పాడుతున్నారు. మరి అసలు ఎంత బాగా పాడారు, మాకైతే అందరికి చాలా నచ్చింది, అంత బాగా పాడారు. ఇంకా మేము ఆ పాట వాళ్ళు పాడుతుంటే చూస్తూ కూర్చున్నాము. ఇంకా పిల్లలు ఆడుతూనే ఉన్నారనమాట. ఇంకా అద్రితికి గిఫ్ట్ వచ్చిందని చెప్పాను, మానస వాళ్ళ అబ్బాయి గిఫ్ట్ ఇంకా అక్కడ పెట్టుందనమాట. మామూలుగా మా చైత్ర కూడా అందనమాట, అమ్మ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కదా, నేను డ్యాన్స్ నేర్చుకొని చేశానా అని చెప్పి అడిగిందనమాట. అంటే అది కూడా లాస్ట్ మినిట్లో ఇంకొక 4-5 డేస్ ఉందన్నంగా అడిగిందనమాట. అడిగితే నేను అంటే అప్పుడు మనం ఎఫర్ట్ పెట్టాలి కదా, వాళ్ళకి నేర్పించడం అవన్నీ చేయాలి కదా. ఒక సాంగ్ అంటే పూర్తి సాంగ్ కాదు, ఒక మెడ్లీ లాగా చేస్తానమ్మా అని చెప్పి అడిగితే నేను అన్నాను, ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయి మళ్ళీ మనం ఆ పాటలు సెలెక్ట్ చేసుకొని దాన్ని మెడ్లీలా చేసుకొని అవన్నీ చేయాలంటే చాలా టైం పట్టిద్దిగా చైత్ర. ఇంకా టైం మనకు తక్కువే ఉంది కదా, 3-4 డేసే కదా ఉంది. నువ్వు ముందు చెప్పినట్టయితే అట్లనే ప్రాక్టీస్ చేసేదానివి. ఇంకా నెక్స్ట్ ఈవెంట్కి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మనం ముందే ప్రాక్టీస్ చేసుకొని నువ్వు పర్ఫామ్ చేద్దులే అని చెప్పి అన్నా అనమాట. అక్కడ పిల్లల్ని చూస్తుంటే అసలు అంత చిన్న పిల్లలు ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత బాగా చేశారో అనిపించింది అనమాట. నెక్స్ట్ టైం మా చైత్రాన్ని కూడా ఎట్లా అయినా అట్లా పర్ఫామ్ చేయించాలి అంటే ఆ పిల్లలకి ఆ స్టేజ్ ఫియర్ పోయిద్ది, అంతమందిలో చేస్తున్నప్పుడు ఆ ధైర్యం వచ్చిద్ది అని చెప్పి అనిపించింది అనమాట. ఇంకా అక్కడ ఫోటో బూత్ ఉంది కదా, అక్కడ ఓన్లీ లేడీస్ వాటికన్నా జెంట్స్ని రమ్మంటే వాళ్ళు రావట్లేదు అనమాట ఫోటో తీయించుకోవడానికి. సరే లేడీస్ వాటికి ఒక ఫోటో తీయించుకుందాము అని చెప్పి ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం. వేరే వాళ్ళు అట్లా తీయించుకుంటా ఉంటే మా చైత్ర ఆ బొడ్డోడిని ఎత్తుకొని ఆడిపించడం సరిపోయింది. వాడు కామ్గా క్వైట్గా ఉన్నాడు అనమాట. ఏడుస్తాడేమో అని చెప్పి అనుకున్నాం, కానీ జనాలందరిని చూసి బాగానే చక్కగానే అంటే ఆడుకుంటూ అట్లా ఉన్నాడు. ఇంకా మేమందరం లేడీస్ వాటికి ఒక ఫోటో తీయించుకున్నాము. ఇంకా మీకు శ్రవంతి అని చెప్పి మానస దగ్గర ఉంది కదా, తను కూడా మా ఫ్రెండే అనమాట. మేమందరం వాక్ మేట్స్ అనమాట. మార్నింగ్ మేము 5 వాకింగ్కి వెళ్తాము. ఇంకా ఈసారి శ్రవంతి అనే అమ్మాయిని తర్వాత చూపిస్తాను బాగా క్లియర్గా. ఇంకా వాడు బుడ్డోడు నిద్రపోయాడు అనమాట. వాడిని బగ్గీలో పడుకోబెట్టి ఇంకా అందరం ఇంటికి బయలుదేరాం. అంటే ఈవెంట్ 11 దాకా ఉందన్నమాట, కానీ 9కే బయలుదేరాము ఇంటికి. నాకు అని మానసాకి ఉండాలనిపిస్తుంది, అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అవన్నీ ఉన్నాయి కదా. ఇంకా తర్వాత రాఫిల్ టికెట్ అది కూడా ఉందన్నమాట. ఇంకా నాకు మానసాకేమో ఉండాలనిపిస్తుంది. ఇంక ప్రతిమా వాళ్ళ శరత్ ఏమో అసలు ఎప్పటి నుంచో వెళ్దాం అంటూ ఉన్నాడనమాట. ఇంకా ప్రతిమా వాళ్ళు కూడా మేము కూడా వెళ్తాం వదినా అని చెప్పి అన్నారు. రాధిక వాళ్ళు మేము వెళ్తాం అన్నారనమాట. ఇంకా మానస వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వెళ్తాం అన్నారు. ఇంకా నేను అదే అన్న, మానస నీకు నాకే ఉండాలనిపిస్తుంది మానస అని అంటే, మన ఇద్దరం ఉందామా అని చెప్పి అంటుంది మానస. మన ఇద్దరం ఉంటే మనల్ని ఎవరు తీసుకెళ్తారు మానస అంటే, శ్రవంతి అని చెప్పాను కదా, వాళ్ళు ఉంటున్నారనమాట, వాళ్ళు డ్రాప్ చేయమన్నా చేస్తారని చెప్పి అంటుంది. కానీ ఇంకా డిన్నర్ కూడా మేము చేయలేదుగా, ఇంకా ఏముందులే మానస వెళ్దాంలే అని చెప్పి ఇంకా మేము బయలుదేరాము. అందరం ఒకేసారి బయలుదేరాము. ఇంకా మేము వచ్చే దారిలో ఇంకా మా చరణ్ డిన్నర్ అక్కడ మేమేమీ తినలేదు, ఇంకా ఎవరు ఏం తినలేదన్నమాట. మానస వాళ్ళు కొంచెం ట్రై చేశారు, ఇంకా ప్రతిమా వాళ్ళు రాధిక వాళ్ళు కూడా ఏం ట్రై చేయలేదు. ఇంకా మేము ఇక్కడ మధ్యలో మెక్డానల్డ్స్ దగ్గర ఆగాము. వీళ్ళకి మా చరణ్కి ఎంత ఆకలేస్తుందంటే అప్పటికి వాడు అసలు ఎగిరి ఉన్నాడు. వాడికి చాలా ఆకలేస్తుంది అనమాట. ఇంకా అక్కడికి రాగానే ఫస్ట్ నేను కారు ఎక్కగానే అన్న ఇంకా మెక్డానల్డ్స్ ఎందుకమ్మా, ఇంటికి వెళ్ళి తినేద్దాం, 9 కదా అయ్యింది, ఇంటికి వెళ్ళి తినేద్దామమ్మా అని చెప్పి అన్నా అనమాట. వాడు ఇంకా చెప్పలేక అంటున్నాడు, అమ్మ సరే అమ్మ నీ ఇష్టం అమ్మ, కానీ నాకు అక్కడ తినాలనిపిస్తుంది అమ్మ అని చెప్పి అసలు ఎంత జాలిగా అంటున్నాడు అనమాట. అంటే శరత్ సరేలే ఏముంది
ఏముంది ఎప్పుడన్నా ఒకసారే కదా అని చెప్పి ఆపాడనమాట. మామూలుగా వీడియో చూసేవాళ్ళు మీరు అనుకోవచ్చు వీళ్ళు పద్దాకులు ఎక్కువ, అంటే నేను ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేసేది బయట తినేటప్పుడే పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, ఎక్కువ వెళ్తాము, ఎక్కువ రెస్టారెంట్లోనే తింటామని చెప్పి అనుకోవచ్చు. కానీ మేము నెలకు ఒక్కసారి కూడా వెళ్ళమన్నమాట రెస్టారెంట్కి. ఇంకా వెళ్తే నెలకు ఒక్కసారి వెళ్తాము అంతేని, ఇంకా మిగతా రోజులన్నీ హోమ్ ఫుడ్డే తింటాము. ఇంకా ఆ రోజు అక్కడ మెక్డొనాల్డ్స్లో తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి మా చేతిలో జుట్టు అంతా తీసుకొని ఇంకా జడైపోతున్నాను. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.